ఫైనల్ గా మీరు చెప్పాల్సినంతా చెప్పేశాను. సో మళ్ళా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్న. బిగ్ బాస్ లోకి వెళ్ళి 14 వారాలు ఉన్నారంటే బయటకు వచ్చారంటే అది ఏమర్థం తెలియదు. నువ్వే కూడా ఎక్స్పీరియన్స్ అసలు అంటే ఉంటానా లేదా. కానీ చెప్తున్నాను కదా, నాకు సీజన్ మొత్తం కాదు, అన్ని సీజన్ మొత్తం మీద పాజిటివ్ అండ్ ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్ ఎవరు అంటే సుమన్ శెట్టి, ప్రభాస్ ఎవరైతే ఎవడైనా సరే అంటే ఉన్నారులే. కానీ ఆ పాజిటివ్ యాంగిల్ నెగిటివ్ యాంగిల్ లేకుండా ఉన్నది మీరే అన్నారు. సో అది ప్రతి ఆడియన్స్ ఎవరిని అడిగినా సరే పాజిటివ్ గా తప్ప సుమన్ శెట్టి ఆయన ఏం లేదు అనేది ఏం లేదు. సుమన్ శెట్టి పాజిటివ్ ఉంది కానీ నెగిటివ్ లేదు. సో ఒక ముక్కులో మీ బిగ్ బాస్ హౌస్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అసలు? బిగ్ బాస్ హౌస్ వెళ్ళక ముందు ఎలా ఉంటుంది మీకు పర్సనల్ గా కానీ మెంటల్ గా కానీ, తర్వాత నుంచి వచ్చిన ఎలా ఉంటుంది? అది ఫస్ట్ నుంచి నా గురించి అందరూ మాట్లాడేసి నెమ్మదిగా ఉన్నాము, అది ఇది అన్నారు. ఫస్ట్ నుంచి నా నేచర్ ఏంటన్నా ఇలాగే ఉంటాను నేను. నేను ఇక్కడ మా ఇంట్లో కానీ షూటింగ్ లో కానీ, షూటింగ్ వరకు అంటే మనకి అక్కడ అది ఇక్కడే ఇలాగే ఉండి షూటింగ్ అన్నది అవ్వదు. క్యారెక్టర్ బట్టి మన మోడ్ అదే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి సార్ యాక్టింగ్ అంటే. కానీ నేచురల్ గా ఉండేది రియాలిటీ షో. నేను ఇక్కడ ఎలా ఉంటాను ఇంట్లోని, అక్కడికి వెళ్ళి అలాగే ఉన్నాను. అక్కడ హౌస్ ఏమనిపించింది అంటే రకరకాల మనుషులు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఒక్కొక్కరికి ఇప్పుడు మీ నచ్చితే మీరు నా దగ్గర ఉంటారు, మీ నచ్చితే మన ఇంట్లో బౌండింగ్ ఉంటది, బాగుంటది, ఫ్రెండ్లీ బాగుంటది. అది నేనైతే అందరితో హ్యాపీగా అందరితోనే బాగా మాట్లాడాను. నాకు ఎవరి మీద ఈగో లేదు, ఎవరి మీద కాపు లేదు. అందరూ పిలిచేవారు, మీరు చూసుంటారు. అందరూ అందరూ పిలిచేవారు నాకు. అది నాకైతే హ్యాపీ అన్న. నేను నేర్చుకున్నది అంటే అక్కడికి వెళ్ళి మన ప్లేట్ మనం కొట్టుకోవాలి, మన బట్టలు మనం వదలాలి. ఇక్కడ ఎప్పుడు ఇట్లా ఎప్పుడు అందువల్ల మనకి తెలియదు. అక్కడికి వెళ్ళి అవి ఎన్ని నేర్చుకున్నా అంటే మన పని మనం స్వతహాగా చేసుకోగలిగే శక్తి ఉంటే చాలు. అంతే అన్న, 100%. అది కాన్ఫిడెన్స్ ఉంచాలి, ఓవర్కమింగ్ కాదు, కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. అది మన వరకు మనం చేసుకోవాలి. ప్లస్ ప్రతి దానికి ప్రతి పాయింట్ పట్టుకొని సాగదీయడం చూయిగా ఉన్నది. అది అక్కడ అంటే నా ఉద్దేశం నేను మన వాళ్ళు కదా, ఆ చిన్న పాయింట్ కూడా పట్టుకొని గొడవలు ఆడుకొని అని నాకు తెలియదు. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా నాకు ఒక డౌట్ అన్న, హౌస్ లోకి మనం బేసిక్ గా దేనికోసం వెళ్తాము? ఒక గేమ్ ఆడి ఆడియన్స్ మనసు గెలుచుకుని కప్పుకోవటమే కదా. సో ఈ మన తన అనే బాండింగ్స్ ఏర్పరచుకుని అంటే వాళ్ళ మీద మనం ఎలాంటి ఎలిగేషన్ చేయడం కదా. ఎలిమినేషన్ చేయడం ఒక ఆట ఆడుతున్నప్పుడు ఆటలని మనల్ని కదా నువ్వు ఓడించలేము అనే ఫీలింగ్ వస్తుంది కదా, నిలబడకం చేయగలుగుతారు. అదే అన్న, నేను ఆ సిచ్యువేషన్ లోనే సైలెంట్ అయిపోయాను. మీరు నేను వెళ్ళాము, మీరు మనవాడు నా వాడు అయిపోయారు, మీరు మన పని కలిగి ఎలా ఉన్నారు. ఇద్దరికి పోటీ పడితే లిమిట్ చేయాల్సిన చేసేస్తాను అనిపించేస్తాను కదా మళ్ళీ. అలాంటి అదే గేమే అయిపోయింది. ఇప్పుడు నామినేషన్స్ అవుతుంది, అరుచుకుంటాము, తిట్టుకుంటాము. మామూలుగా నామినేషన్ అది మీకు ఎన్ని అవర్స్ చూపించాడో మాకు తెలియదు. మేము మధ్యాహ్నం 2 గంటలు కూర్చుంటే తెల్లవారు 5-4 కూడా అయిందన్న ఒకసారి అయితే. టెనెన్స్ హోమ్ అది ఓనర్స్ ఉన్నప్పుడు అది దగ్గర 9 hours నడిచింది నామినేషన్. తర్వాత వచ్చేస్తే నెక్స్ట్ అది ఇది దానికి సంబంధం. కొంతమంది సెంటిమెంట్ గా పెట్టుకున్నవాడు, నన్ను ఇలా తెచ్చాడు నామినేట్. అది 1 day 2 days ఉండదు. థర్డ్ డే నామినేట్ అంటే నార్మల్. అంటే ఆ గేమ్ అది స్పోర్టివ్ గానే ఉన్నారన్న. అందరూ స్పోర్టివ్ గా సీరియస్ గా తీసుకున్నారు, పోటీగా తీసుకున్నారు. నేను పోటీగా నేను ఇస్తున్నాను. అక్కడ గేమ్ వరకు అప్పుడు నామినేషన్ నా వరకు. ఇప్పుడు నాకు ఎవరెవరైనా తప్పు వచ్చింది, ఆ తప్పు నామినేషన్ నేను ఇస్తాను. నేను కాదు, ఎవరైనా అంతే, ఆ ప్రాసెసింగ్ అంతే. అసలు నేను అందరూ 2 సార్లు మరీ పని అది లాస్ట్ వీక్ యాక్చువల్లీ అందరూ అది ఆ నామినేషన్ ఫన్నీగా జరిగింది. నాకు చాలా అన్నారు, అది నేను నామినేషన్ గురించి మాట్లాడు అంత ఫన్నీగా అయింది అని నాకు చాలా అన్నారు. అది ఫ్లోరా గారు మిస్ అయ్యలేదు. అక్కడ మీ జనం బాగా తీసిన తర్వాత చాలా కాళ్ళు అందలేదు చెక్ చేస్తున్నారు. నా తర్వాత నాగర్ మీద చెప్పారు, తర్వాత ఫైనల్ డెసిషన్. ఇక తర్వాత నాకు తెలుసు, నాకు సార్ ఒకటే అన్నాడు, సుమను మాట్లాడు, ఊరికినే మాట్లాడు, అంత ఫైట్ చేసి అంత వాచ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ఉంటారు కదా అని నాకు సార్ క్లారిటీ ఇచ్చాడు. వేరే ఇప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడరు,
ఆ తప్పు లేకపోతే నేను మాట్లాడతాను అనుకుంటుంది అసలు. అవును నాకు తప్పుంటే నేను మాట్లాడాను. ఇక్కడ బాగా అదే నిజమన్నా అప్పుడు ఆ తప్పు లేకుండా మీరు తప్పు 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 అని నేను ఒప్పుకోను. అంటే అవుట్ అంటే సంధ్యాలకి వెళ్ళిపోతే తల్లిసి వెళ్ళిపోతే ఎప్పుడు కూడా అన్నారు ఎప్పటికంటే డైలాగ్ మరి అది తప్పకుండా నా మిస్టేక్ జరిగింది నేను కావాలని ఓడిపోయాను అనుకుంటే సౌదీసి వెళ్ళిపోతాను తప్పు లేదని కూడా క్వశ్చన్ చేస్తాను. నేను క్వశ్చన్ చేస్తాను. నేను మాట్లాడే అలాగే చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేశాను. అందరూ బాబు వాళ్ళ కోసం ఇంకా నేను సైలెంట్ అయిపోయాను. మిగతా వాళ్ళందరూ వాటర్ లో ఉన్నారు, టబ్ లో ఉన్నారు అందరూ. వాళ్ళ కోసం ఇంకా వాళ్ళు బ్రీతింగ్ కదా ఇంకా అందుకని వెళ్ళిపోయాను. చెప్పారు అది కూడా చెప్పారు. అవును అవును సో ఓకే ఒకవేళ మీరు ఏది జరిగినా ఎలా జరిగినా ఇన్ని వారాలు అంతమంది రకరకాల మనుషుల్ని ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒకలా ఉంటుంది. క్రైస్తు ఒకలాగా, డీమర్ బాగుంది ఒకలాగా, కళ్యాణ్ ఒకలాగా, సూర్యుడు ఒకలాగా, ఫ్లోరా ఒకలాగా. ఒక్కొక్కరు మైండ్ సెట్స్ ని మీరు ఓన్ చేసుకోండి సార్. ఇది చాలా గ్రేట్. కలవలేదు ఈజీగా ఈ స్టేజ్ లో. అందరితో బాగుండేవాడిని, అందరు నాతో బాగుండేవారన్న. అందరూ బాగుండేవారు. ఇప్పుడు అందరూ రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. మేము అందరం గ్రూప్ కాల్స్ మొత్తం అందరూ మాట్లాడుతున్నాము. అదే విధంగా ఇంతవరకు ఆ గేమ్ వరకే నేను తీసుకున్నాం. తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నాము. అందరూ హౌస్ నుంచి వచ్చేసిన తర్వాత కప్ ఎవరు నాకు పక్కన పెట్టి హౌస్ నుంచి వచ్చాక ప్లాన్ చేయండి. ఏం ప్లాన్ చేసుకున్నారు, ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసి కలిసి మీతో పోవడం ప్లాన్ చేసుకున్నారు. అది కొంచెం ఇంకా లోపల 5 ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చిన తర్వాత అప్పుడు సరదాగా అందరూ ట్రిప్ వెళ్దాము అనుకున్నారు. అందరూ మరి అంత హైలైట్స్ ఏమో నాకు అన్న ఏ కంట్రీకి వెళ్ళావు షూటింగ్స్ అన్ని చనిపోయి ఇలాగా అన్నిటికి వెళ్ళాను. ఇలాగా అన్న నేను బ్యాంకాక్ వెళ్ళలేదు నాన్న అడిగిమో సర్లేమో బయటకు వెళ్ళి మనం వెళ్దాం అన్నాడు. కళ్యాణ్ కూడా నేను వస్తాను నువ్వేందుకు చనిపోయి అడిగి అన్నిటికీ చనిపోయిన వాడు అని అంటారు కదా. చిన్నపిల్లలు వచ్చేకాడు ఈ ఏది వెళ్దాం 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 అంటే వెళ్దాం మనం బయటికి బయట చేసి అక్కడ ఏదో సంశయం ట్రిప్ వెళ్దామని అన్నాను. అట్లా మీరు మీ ఒపీనియన్ పరంగా ఫైనల్ గా మీరు చూసారు, మీరు 4 వరకు చూసే బయటకు వచ్చారు కాబట్టి ఎవరాడు ఎలా ఉందని మీకు ప్రతిదీ తెలిసి ఎవరు కన్నింగ్ ఆడుతున్నారు, ఎవరు పర్ఫెక్ట్ ఆడుతున్నారు, ఎవరు కన్నింగ్ ఆడే తర్వాత తెలిసిపోద్ది వాళ్ళకి ఏం ఫేక్ అని అనిపిస్తుంది. అన్ని తెలుసు మీకు, మంచిగా ఆడుతున్న గురించి కూడా తెలుసు మీకు. సో ఫైనల్ గా 5 ఉన్నారు. 5 వీళ్ళు కొట్టొచ్చు అనేది అవగాహన ఉందా? అన్న మనందరూ చూస్తున్నాము. అందరూ బాగా ఆడుకోవాలి, చాలా పోటీగా ఉన్నారు. సంజనా గారు రావడం చాలా బాబు 5 months బాబు అంటే ఇప్పుడు మనం చెప్పలేకపోతున్నాం. నేను ఎక్కడికి మీరందరూ ఎలా వెయిట్ చేస్తున్నారు, నేను అదే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే రోజు చూసుకుంటే ఏమంటే మారిపోతున్నాయి అన్న. ఇది ఏం చెప్పలేకపోతున్నాం. ఇదంతా అంత ఆడియన్స్ కదన్నా, అది మన చేతిలో లేదు. మన చేతిలో ఉంటే నీళ్ళే రావచ్చు అని మనం చెప్పలేదు. అది చెప్పలేకపోతున్నాను. చూడండి మన వరకు ఇలా అయ్యాను. ఇప్పుడు కొంచెం ఆపోజిట్స్ అవుతున్నాయి. అసలు ఏం చెప్పలేదు, మేము షాక్ అయిపోతున్నాం. ఏంటమ్మో నేను ఆడియన్స్ మీద ఉంది కదా, అది మన చేతిలో వెళ్తున్నాను. సో మీతో కలవాలనుకున్నాను, చేశాను. ఒకసారి మీ గురించి ప్రతిసారి మాట్లాడుతూ ప్రతిసారి మీ గురించి చెప్తున్నాను ఆడియన్స్ కి. అండ్ ఇప్పుడు కలిసి వస్తున్నాను అని కూడా ఆడియన్స్ చెప్పి ఇట్లా నేను అందరం కలిసాను, మన ప్రపంచాన్ని కలిసానని చెప్పి చెప్పుకుంటాను. మనం ఇంకోసారి ఆడియన్స్ కి ఏమన్నా మీరు మన స్ఫూర్తిగా ఒక మాట చెప్పాలంటే మా ఏమైనా ఆడియన్స్ కి మిమ్మల్ని గుండెలో పెట్టినారు అంత అక్కడ. మీరు కప్ అవసరం లేదని చెప్పి వాళ్ళే చెప్పేస్తున్నారు. అన్న మా గుండెలో ఉన్నాడు అని చెప్పి ఆడియన్స్ చెప్పేస్తున్నారు. ఆడియన్స్ కి మీరు మన స్ఫూర్తిగా ఏమైనా చెప్పాలని చెప్పాలి. అదే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కానివ్వండి, మా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మా రిలేషన్స్ కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఇక్కడ 14th వీక్ వరకు ఉన్నానంటే మీ అందరూ నన్ను సపోర్ట్ చేయడం అని నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ సారీ కూడా చెప్తున్నాను, మీరు అనుకున్న గోల్ నేను అనుకున్న గోల్ రాలేకపోయాను. టాప్ 5లో అనుకున్నాను కానీ రాలేకపోయాను. సారీ దానికి మాత్రం. కానీ చాలండి, మీ మనుషులు దోచేసాను. మీరందరూ నేను మీ అందరి గుండెల్లో ఉన్నాను. అది నాకు నిజంగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు మా ఇంటికి వస్తున్నారు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. నేను ఆడిన గేమ్ కానివ్వండి, నేను ఆడిన నేను ఏడ్చిన ఏడుపు కానివ్వండి, మొత్తం అందరూ చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సపోర్ట్ నిజంగా నాకు ఇంకా కావాలి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా 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 మంచి మంచి సినిమాలు చేస్తాను.
కొత్త సంవత్సరం కొత్తగా ఉంటుంది, అందరికీ బాగున్నదని. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీరు డెఫినెట్లీ అన్న, మీరు సుమన్ శెట్టి 2.0 అంతే. ఇక రాసి పెట్టుకోండి, పక్కగా అంత మంచి జరిగింది. మంచి వాడికి ఎప్పుడు కూడా మంచి జరిగింది. ఎంత ఇస్తామని 3% అంగారే మీరు కెరీర్ వేరే లెవెల్ మంచి మాటలు చెప్పేసారు, ముందు ముందు చూస్తారు. సుమన్ శెట్టి ప్రపంచం కదా, సుమన్ శెట్టి ప్రపంచం అని మాట ఏ రోజు అన్నాడో మన విమానేడు స్ట్రేట్ చేసాడు. అది ఇక ఇది అధ్యక్ష అది అయిపోయింది, ప్రపంచం వచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ వాల్యూ టైం ఇచ్చేసి నాతో మా ఆడియన్స్ తో ఈ టైం పంచుతున్నందుకు, మీ మనసు పంచుతున్నందుకు. అసలు మాటలు చెప్తామన్నా.